దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి ఇదన ప్రత్యేకత స్త్రీ తల్లులైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి, సేవకుడు లేకపోతే సేవకుడిగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదమును బట్టి మరి వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మొదటి శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించను కాక. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందామని ఇదే ముందు చదవబడినటువంటి వాక్యం సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22, 25 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా 22వ వచనంలో ఒక మాట ఉంది. నిన్ను కనిన నీ తల్లి ఉపదేశం అంగీకరించము, నీ తల్లి మునిమియందు ఆమె నిర్లక్ష్యము చేయము. ఇది నాకు ఒక ప్రత్యేకత ఉంది అని తెలియజేశాను కదండి. అది నాకు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎందుకనంటే ఒక తల్లికి కుమారుడిగా వేదనకరమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈ భూమి మీద మనము ఒక వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చామనంటే దానికి కారణము ఎవరు? ఒక తల్లి. కనుక ఈ లోకంలో సృష్టిలో మొట్టమొదటి ప్రాధాన్యత ఈ లోకంలో ఏది నిజమైనటువంటి ప్రేమ అని మనము గలవెత్తి చెప్పగలిగితే అది మనకి జన్మనిచ్చినటువంటి తల్లి మాత్రమే. దేవుడు తర్వాత అంతటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఆ స్థానము పరమందు దేవుడు భూమి మీద ఆ సృష్టిలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆ ఘనత దక్కించుకున్నది ఎవరైనంటే తల్లే. కనుక మరి ఈ దినాన కొన్ని విషయాలు మరి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనకి మదర్స్ డే ఎలా వచ్చింది అని చాలా సందర్భాలు తెలియజేసినట్టు గుర్తు నాకు. అయితే మరొకసారి నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. 1907వ సంవత్సరంలో మే 12వ తారీఖున మరి ఇక్కడ అన్నా జార్విస్ అనేటువంటి ఒక సహోదరి తన తల్లిని కోల్పోయింది. అంటే తన తల్లిని కోల్పోయిన తర్వాత ఈ మే నెల 1907వ సంవత్సరంలో అమెరికా దేశంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చాలా దినాల నుంచి ప్రయత్నాలు చేసింది కలవడానికి. మొత్తానికి పర్మిషన్ దొరికింది. వెళ్ళి అయ్యా ఇదిగో ఈ లోకంలో తల్లి యొక్క ప్రాధాన్యత ఇది అని ఆ అధ్యక్షుడికి అర్థమయ్యేటువంటి రీతిలో ఆ కుమార్తె వివరించినప్పుడు, అన్న జార్విస్ అనేటువంటి కుమార్తె వివరించినప్పుడు ఆ అధ్యక్షుడు ఇది నిజమే, ఒక కుమారుడు భూమి మీదకి రావడానికి, ఒక వ్యక్తి భూమి మీద జన్మించడానికి తల్లి యొక్క ప్రాధాన్యత లేదా తల్లి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది అని ఆ అధ్యక్షుడు గుర్తించి 1907వ సంవత్సరం మే 12వ తారీఖున మరి అమెరికా దేశంలో ఈ మదర్స్ డే అనేది ప్రారంభించడం జరిగింది. తద్వారా ప్రపంచంలో అది అగ్రరాజ్యం కనుక అన్ని దేశాలకి వ్యాప్తి చెందిన తర్వాత అన్ని ప్రాంతాలకి వ్యాప్తి చెందడం ద్వారా ఈరోజు మన దేశానికి, మన ప్రాంతానికి, మన మధ్యలో కూడా ఈ మదర్స్ డే అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ తల్లి గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఏముందయ్యా తల్లి గురించి, ఆమె మన జీవితంలో ఏముంది అని అంటే ఒక దైవజనుడు అంటాడు, ఒక తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం ఉంటారు. 100 మంది ఉపాధ్యాయులు మన చుట్టూ కూర్చొని ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఇవన్నీ బోధిస్తూ ఉంటే వీటన్నిటిని మించినటువంటి ఉపాధ్యాయులు ఎవరు అని అంటే జన్మనిచ్చినటువంటి తల్లి. కనుక 100 మంది ఉపాధ్యాయులతో సమానము అని అంటే మొట్టమొదటిగా బడి ఎక్కడ అంటే తల్లి యొక్క ఒడే అని ఈ దైవజనుడు చెబుతున్నప్పుడు ఈ విషయాలన్నీ నేను చదువుతున్నాం. నిజంగా చాలా ఆశ్చర్యం చెందాను. నిజమే, మరి తల్లి ఒడిలో నేర్చుకునేటువంటి అనుభవాలు, తల్లి ఒడిలో మనము నేర్చుకునేటువంటి ప్రతి మాట కూడా చాలా ఆశీర్వాదకరమైనది. చూడండి, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఎంతోమంది దైవజనులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, గొప్ప వారు పేరుగాంచినటువంటి కొంతమంది జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలామంది చదువుకోలేని వారు ఉన్నారు. అంటే స్కూల్కి వెళ్ళి చదువుకోలేని వారు ఉన్నారు. తల్లి దగ్గర నేర్చుకొని ఈరోజు మనం చూస్తున్నటువంటి కరెంటుని కలుపుకున్న వ్యక్తి కూడా థామస్ గారు బడికి వెళ్ళి చదువుకోలేదు, తల్లి ఒడిలో నేర్చుకున్నాడు. అంటే తల్లి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది అనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు లేదా చింతించదగినటువంటి విషయాలు ఏంటంటే తల్లికి లేదా తండ్రికి చాలామంది ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం లేదు. ఊళ్ళో అందరినీ ప్రేమిస్తారు కానీ
జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ప్రేమించాలి. స్నేహితులని, బంధువులని, ఆ తర్వాత ఎక్కడెక్కడో పరిచయం. ఆఫ్టర్ ఆల్ మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే ఎవడో కనీసం ముఖం పరిచయం కూడా లేనివాడు పరిచయం అవుతాడు. ఆ ట్రైన్లో పరిచయం అయినప్పుడు వాడి నెంబర్ తీసుకుంటాం, లేదంటే ఆమె నెంబర్ తీసుకుంటాం. వాళ్ళతో పరిచయస్తులుగా ఉంటూ వాళ్ళతో మాట్లాడి గంటల తరబడి ఫ్రెండ్స్ అనో లేదంటే ఇంకా ఫర్దర్గా చాలా రిలేషన్స్ కలిగి ఉంటాం. అంటే వారితో మనము ఈ స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటాం, కానీ గంటల తరబడి వాళ్ళతో సమయం గడుపుతాం. కానీ మరి నవమాసాలు మనకి తన గర్భంలో స్థానాన్ని ఇచ్చి తన యొక్క యవ్వనాన్ని, తన బలాన్ని, తనకున్నటువంటి అందాన్ని త్యాగం చేసి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని మాత్రం చాలా తృణప్రాయంగా, అంటే ఆ ఎందుకు పనికిరైనటువంటి ఒక పూజ పొలలా తీసి పక్కన పడేస్తాం. మన పక్కనే నేను అనుకుంటాను, తల్లిదండ్రులుగా మనకు జన్మనివ్వడానికి వారు ఎంత ప్రయాసపడ్డారో, వారు ఎంత శ్రమ పడ్డారో. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించిన తర్వాత వారికి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వకుండా, ఘనత ఇవ్వకుండా, విధేయత చూపించుకుంటా వారిని చాలా చులకనగా చూసేటువంటి బిడ్డలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కనుక ఈ లోకంలో నేను అంటాను, దేవుని సన్నిధానంలో మనము తల్లిదండ్రులుగా, నేను అనుకుంటాను లోకంలో చాలా మంది ఉన్నారు వాక్యం తెలియలేని వారు తల్లిదండ్రుల్ని ఒకవేళ చులకనగా చూస్తే వారి శిక్షార్హులు. ఎందుకంటే వాక్యం వారికి తెలియదు కనుక. కానీ వాక్యం ఎరిగిన వారే, వాక్యం తెలిసిన వారే తల్లిదండ్రులని చాలా చులకనగా చూస్తారు, చాలా అసహించుకుంటారు, వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. చూడండి, ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగంలో 22వ వచనంలో ఏమన్నదంటే, నిన్ను కనిన తల్లిని ఏం చేయకూడదు, నిన్ను కనిన తల్లిని 22వ వచనం, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. అంటే వాక్యము తెలియలేని వాడు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేసాడంటే, వృద్ధాశ్రమంలో పడేసాడంటే అదొక సభ్యత. ఎందుకని వాడికి వాక్యము తెలియదు. వృద్ధాప్యంలో తల్లిని బాధ పెట్టకూడదని, నిర్లక్ష్యంగా చూడకూడదని, లేదంటే చులకన ప్రాయంగా చూడకూడదని వాక్యం ఎరగలేని వాడికి తెలియదు. కానీ వాక్యం ఎరిగిన వారు చాలా మంది ఏం చేస్తారు తెలుసు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గది, వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము, వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర. చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అంటే మన కోసం ఎంతో జీవితాన్ని వెచ్చించి మనము అందరిలో కనబడాలని, మీరు ఎప్పుడైనా గమనించండి, తల్లిదండ్రులు అనేవారు మనము సమాజంలో కనపడాలని మనల్ని ముందుకు తీసుకెళ్తారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మన తల్లిదండ్రులు కనపడకూడదని వాళ్ళని, అంటే వాళ్ళు అనుకుంటున్న తల్లిదండ్రులు వాళ్ళే చేసుకున్నారు, ఇది వాళ్ళు తెచ్చుకున్నదే ఈ ఆగవులు. వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ముందు పెట్టి వాళ్ళు వెనకాల ఉంటారు. మనం పెరిగిన తర్వాత కూడా, నేను అందుకనే పిల్లలకి ఎప్పుడు కూడా ఏం నేర్పించాలంటే, దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కానీ, వాక్యపు జీవితం కానీ, సహవాస జీవితం కానీ, పోటీతత్వం కానీ, లేదా మరి వాటమని జీర్ణించుకునే జీవితం కానీ, విజయం ఎలా పొందుకోవాలి కానీ, లేదా కానుకలు ఇచ్చే విషయంలో కానీ, ఇతరులను గౌరవించే విషయంలో కానీ, ప్రతి విషయంలో తల్లిదండ్రులుగా మన గృహము దగ్గరకు ఉన్నప్పుడు, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఎలా గౌరవించాలో, ఎలా మాట్లాడాలో, లేదంటే వారిని ఎలా ఆహ్వానించాలో, ప్రతిదీ కూడా మనం వారికి నేర్పించినప్పుడు ఖచ్చితంగా వారు అదే చేస్తారు. మనం చేసే పొరపాటు ఏంటంటే, లోకంలో చాలా మంది నా పిల్లడు ఎప్పుడు మా అబ్బాయి అండి అని చెప్పేసి వాడిని ముందుకు అక్కడ నిలబడ, అంకుల్ పక్కన నిలబడు, అలాగే వాడిని ముందుకు తెచ్చి నువ్వు కూర్చో, అంకుల్ పక్కన నువ్వు కూర్చో అని చెప్పేసి మనం ఇలా నిలబడి ఉంటాం. వాడు ఏం చేస్తాడో తెలుసా, వాడికి అదే నేర్చుకుని, ఎందుకని నా తల్లిదండ్రులు నాకు ఘనతనిచ్చారు కాబట్టి వాళ్ళు ఘనహీనులే, వాళ్ళు అక్కడే ఉండాలని. వాడు స్థాయి పెరిగిపోతే మన స్థాయి దినదినము ఏం చేస్తాడు, ప్రత్యేకించబడిన జనాంగముగా ఒక ప్రత్యేక గదిని చూపిస్తాడు, లేదా ప్రత్యేకమైనటువంటి సెంటర్ని చూపించి. ఒక మాట నేను మీకు చెప్పకుండా ఉండలేను. ఒక తల్లిగారు వృద్ధాశ్రమంలో ఉన్నారట. ఒక ఆయన పాపం ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి, అతనుకున్నటువంటి ఒక చక్కటి అలవాటు ఏంటంటే, తను ఆర్మీ నుంచి వచ్చేటప్పటికి తన తల్లిదండ్రులు ఇరువురు చనిపోయారు. తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ప్రతి నెలకు ఒకసారి ఆ వృద్ధాశ్రమంలోనికి వెళ్ళి ఆ వృద్ధులైన వారందరితో కూర్చొని గంటల తరబడి ఆ సమయం మర్చిపోయి వారితో మాట్లాడి వారందరినీ కూడా సంతోషపరిచి ఆయన కలిగింది వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసి కూడా ఇంటికి. అలా వారితో తల్లిదండ్రులు చూసుకొని వచ్చేస్తూ ఉంటే, ఒక దినాన ఎప్పుడు వెళ్ళేటువంటి వ్యక్తి అలా ఒక దినాన్ని వెళుతున్నప్పుడు ఒక తల్లి ఆ వృద్ధాశ్రయానికి బయట బస్ స్టాప్ ఉంటే బస్ స్టాప్ దగ్గరే అలా నిలబడి సంఖ్యలో బట్టలు మూట పెట్టుకొని నిలబడి చూస్తుందట. అమ్మ ఏమి ఎక్కడున్నావు అని అంటే, నా కొడుకు వస్తూ ఉన్నాడయ్యా, నా కొడుకు వచ్చినట్టు తీసుకెళ్ళిపోతాడు, ఈ రోజు నుంచి నాకు ఈ బాధలు ఉండవు, ఈ కష్టం ఉండదు, ఈ వృద్ధాశ్రయంలో ఉండేటువంటి పరిస్థితి నాకు లేదు అని చెప్పిందంట. అవునా, వస్తాడా అని ఆయన గేటు తీసుకుని లోనికి వెళ్ళి ఆ వృద్ధాశ్రమం యొక్క యజమానిని అడిగాడట. అయ్యా నాకు ఒక చిన్న రిక్వెస్ట్, అమ్మగారు అన్నారు కదా, ఆమె వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళిపోతాడట అని అంటే, ఆ యజమానుడి కంట తడి పెట్టుకొని అన్నాడట, ఏం చెప్పమంటారు తన గురించి? ఒక చిన్న సంఘటన జరిగిందయ్యా, ఏం జరిగింది
అని అంటే, ఆయన కుమారుడు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు కదా అని చెప్పి చక్కగా భార్యాభర్తలు ఇరువురు ఆ కుమారుడిని పెంచి పెద్దవాడిని చేశారు. భర్త చనిపోయాడు, ఆ మొక్కరితే ఉంది. కోడలు ఇంటికి వచ్చిన తర్వాత నేను కావాలా మీ అమ్మ కావాలా, నేను కావాలనుకుంటే మీ అమ్మగారిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టు, లేదంటే నేను ఇక్కడ ఉండను, నేను నీకు భారీగా ఉండలేను, నేను మీ అమ్మకి సేవలు చేయలేను, ప్రతిసారి నేను మీ అమ్మకి తీసుకెళ్ళి ఆ ఫుడ్ పెట్టలేను, లేదా బస్సులో నేను చేసేటువంటి పనులన్నీ కూడా చాలా విరక్తి కలిగినట్టుగా చాలా హీనంగా మాట్లాడిందంట. అరే నా తల్లిని నేను తిట్టిస్తూ ఉన్నాను, సరే అక్కడ ఉంటే కనీసం శుభ్రంగా అక్కడైనా ఉంటాదేమో అని ఆ కుమారుడు ఏడ్చుకుంటూ బయటకు వచ్చి అమ్మతో అన్నాడట, అమ్మ మనం గుడికి వెళ్ళొద్దాం అని చెప్పి బట్టలు తీసుకో, అక్కడ ఎవరికైనా ఉంటారు కదా వారికి దాన ధర్మాలు చేద్దాం, ఆ బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి బ్యాగులో తల్లి బట్టలన్నీ జరిపి చేతికి ఇచ్చాడట. ఆ బ్యాగ్తో తీసుకుని వచ్చి అమ్మ నువ్వు ఇక్కడ ఉండు అని బయట నిలబెట్టి లోనికి వెళ్ళి ఆ వృద్ధాశ్రమం యజమానుడితో మాట్లాడి మేనేజర్తో, సార్ ఇదిగో నేను ఒక అనాథ స్త్రీని తీసుకొచ్చాను, మా ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ ఉంది, ఆమెకి ఎవ్వరూ లేరు, కాబట్టి నేను ఆమెను తీసుకుని వచ్చాను, కాబట్టి మీ వృద్ధాశ్రయంలో నేను జాయిన్ చేయాలనుకుంటూ ఉన్నాను, నేను చాలా సంవత్సరాల నుంచి పోషించాను, వారికి సంబంధించిన వాళ్ళు ఎవరూ రావడం లేదు, కనుక మీ వృద్ధాశ్రయంలో వదిలిపెడతానయ్యా, మీరు ఆమెని చూడండి, ప్రతి నెల ఆమెకు సంబంధించినటువంటి ఏదైనా ఖర్చులు నేను అమౌంట్ ఇస్తాను అని. అలా కాదు సార్, వృద్ధాశ్రయంలో జాయిన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళ గురించినటువంటి డీటెయిల్స్ రాసుకోవాలి కదా అని అంటే, ఆమెకి ఎవరు లేరు, ఆమె ఒక అనాథ అని చెప్పేసి ఆయన ఆ ఫామ్ నింపి ఇచ్చేసి మీకు కావలసినంత డబ్బు నేను ప్రతి నెల ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి, అమ్మ ఇది ఇక్కడ కూర్చో, నేను మరలా వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి ఆ లోపల కూర్చోబెట్టాడట. కూర్చోబెట్టినప్పుడు ఆ తల్లిగారు అలా చూస్తూ ఉన్నారు. ఈయన బండేసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. బండేసుకుని వెళ్ళిపోతే ఆ వృద్ధాశ్రమంలో పనిచేసినప్పుడు కొంతమంది వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి హెల్పర్స్ వచ్చి, అమ్మ రండి మీకు ఒక గది చూపిస్తాం, మీకు ఒక బెడ్ చూపిస్తాం అని అంటే, నాకెందుకు గది, నాకెందుకు బెడ్, నాకు చాలా మంచి ఇల్లు ఉందండి, నా కొడుకు ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అన్నదట. అంటే ఆయన మీ అబ్బాయా, మీకు ఎవరు లేరని మీరు అనాథని చెప్పాడు కదా అంటే, ఆ మాట విన్న మరుక్షణమే మతి భ్రమించి ఫిక్స్డ్ అయిపోయిందంట. ఆమె మైండ్లో ఒకే ఒక పదం ఉంది, నా కొడుకు వస్తాడు నన్ను తీసుకొని వెళ్తాడు, నా కొడుకు వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు అని అదే మాట చెబుతూ ఆ కాంప్లెక్స్ దగ్గరికి రావడం, అలా ఉండడం, మళ్ళీ భోజనం టయానికి ఈ హెల్పర్స్ వచ్చి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టడం, మళ్ళీ తిన్న వెంటనే మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడి నా కొడుకు వస్తాడు నన్ను తీసుకెళ్తాడని దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఆమె ఇదే పాట పాడుతుందయ్యా. ఆ కొడుకు రాలేదు, ఆమె రాలేదు, అందుకని ఆ వ్యక్తి ఏడ్చాడట. ఈరోజు తల్లిదండ్రుల పరిస్థితి అదే. లోకంలో చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, 9 మాసాలు మనల్ని తమ గర్భంలో భారభరితమైనటువంటి పరిస్థితులు అనుభవించి మనకి జన్మనిచ్చి కడుపు కట్టుకొని పెంచి పోషించి అనేకమైనటువంటి నిందలు అవమానాలు భరిస్తూ, నేను అంటాను పిల్లలు లేనప్పుడు ఎన్ని హాస్పిటల్ తిరిగి ఉంటారు, ఎన్ని పరిస్థితులు అనుభవించి ఉంటారు, ఎన్ని శ్రమలు పడి ఉంటారు. కానీ పిల్లలుగా భూమి మీదకి వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి ఘనత ఏంటో తెలుసా? అవమానకరమైన పరిస్థితి. అంటే పలానోడు కొడుకు ఇలాంటోడు అని అంటే వీడికి సిగ్గుండదేమో కానీ తండ్రి లోపలికి ఏడ్చినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. తల్లి ఎన్నో దినాలు కుమార్తెను బట్టి ఏడ్చినటువంటి దినాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ వచనంలో, నీ తల్లి ముదుమయందు నీవు నిర్లక్ష్యం చేయకు. తల్లిని ఏం చేయకూడదట, వృద్ధాశ్రయంలోనో లేదంటే ఎక్కడో పడేసి మనం సుఖభోగాలను అనుభవించడం కాదు. వాక్యం ఎరిగినటువంటి బిడ్డలు ఈ లోకంలో చాలా మంది ఉంటూ ఉన్నారు. అది గుర్తించింది కనుక ఈ కుమార్తె అన్నా జావిస్ అయినటువంటి కుమార్తె తన తల్లి మరణించిన తర్వాత కూడా ఏం చేసింది తెలుసా? మదర్స్ డే యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసింది. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్య భాగం ఏం తెలియజేస్తారంటే, తల్లిదండ్రులను ఏడిపించకూడదట. తల్లిదండ్రులను ఏడిపించకూడదు, కానీ ఏడిపిస్తే వాడు శాపగ్రస్తుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. మనకి వాక్యం తెలిసి కూడా 10 సార్లు తల్లిదండ్రులు ఏం చేస్తాం తెలుసండి, ఏడిపిస్తూనే ఉంటాం. ఏడిపిస్తే వారు ఎంత ఏడిస్తే మనం అంత ఆనందపడుతున్నాం. ఇది రాక్షస ఆనందం అనాలో మరి ఏమన్నా తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటాను, ఇలాంటి వారిని చూసినప్పుడు వారు దేవుని సన్నిధి నుంచి తప్పించుకోలేరు. దేవుని సన్నిధి నుంచి తప్పించుకోలేరు. తల్లిదండ్రులు ఏడిపించడం అనుకుంటారు, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, నేను చాలా ఎదిగిపోయాను కనుక నన్ను మించిన వారు లేరు అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు ఏడిపించడం వల్ల వచ్చే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ వాక్య భాగం చదివితే యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను. అంటే తల్లి ప్రేమ దేవుని ప్రేమతో సమానముగా పెంచాడు దేవుడు. అంటే సమానముగా పంచాడు. దేవుని స్థానాన్ని తీసుకుని వచ్చి తల్లి పక్కనే తల్లి ప్రేమించినట్లుగా దేవుడు ప్రేమిస్తానన్నాడు అని అంటే, దేవుడు తల్లికి ఈ సృష్టిలో ఏ స్థానాన్ని ఇచ్చాడు? చాలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు.
కానీ ఈనాడు చాలామంది పిల్లలు తల్లికి ఏ స్థానాన్ని ఇస్తాడో తెలుసా? మా తల్లి శాడిస్ట్, మా తల్లి రాక్షసి, మా తల్లి ఇంక చాలా పదాలు ఉంటాయి. అవన్నీ ఆ తల్లి ఏమనుకుంటే తెలుసా? నా కుమార్తె తెలియదు, నా కుమారుడు నన్ను పొగుడుతున్నారు అనుకుని సంతోషపడిపోతూ ఉంటుంది. వేదనకరమైన పరిస్థితి అంతా అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటుంది. నేను అనుకుంటాను ఇలాంటి తల్లిదండ్రులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. చాలామంది మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను దుఃఖపెట్టేవారిగా, లేదా ఇక్కడ మనం చదువుకున్నట్లుగా మరి నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకూడదు. చాలామంది తెలుగుగా సమాధానం చెప్తుంటారు కొంతమంది, ఎందుకంటే క్రైస్తవులు కదా, వాక్యం ఎరిగిన వారు కనుక, అంటే అన్యులకి ఇలాంటివి తెలియదు కనుక వారు కామ్గా ఉంటారు అన్న విషయాలు చెప్తున్నప్పుడు ప్రభావితం చేయబడతారు. అదే క్రైస్తవులకు వచ్చేటప్పటికి తల్లిని ప్రేమించమని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? మరి వాక్య భాగములు ఏమనుంది? ఆదికాండంలో దేవుడు అన్నాడు కదా, నీ భార్యను ఏం చేయమన్నాడు? పెవికి కెట్టి అత్తుకోమన్నాడు కదా. నీ తండ్రిని విడిచి భార్యను అత్తుకోమన్నారు కదా. పాస్టర్ గారు తప్పుడు ప్రసంగం చేస్తున్నారు, అందుకని భార్యను అత్తుకోమన్నారు కాబట్టి నేను నా భార్యను అత్తుకున్నాను, నా తల్లిని తీసుకుని ఎక్కడో పడేస్తానంటారు. అంటే అదే దేవుడు పదార్థంలో పెట్టాడు కదా, ఎవరినండి? తల్లిదండ్రులు సన్మానించాలి. దేవుడే ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడు ఎంత చక్కటి, నేను అనుకుంటాను ఆదామవ్వలకి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు? ఆదామవ్వలకి తల్లిదండ్రులు దేవుడే తండ్రిగా ఉన్నాడు. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, ఒక వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనం, దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. 3వ అధ్యాయం 20వ వచనం ఆదికాండము. ఆదాము భార్యకు అవ్వా అని పేరు పెట్టెను, ఎలాగనగా ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి. ఎవరిచ్చారు స్థానము? దేవుడు అవ్వమ్మ గారికి ఇచ్చిన స్థానం ఏంటో తెలుసంటే, సృష్టిలో మొదటి తల్లి అయినటువంటి అవ్వమ్మ గారికి జీవము కలిగిన ప్రతిదానికి, చనిపోయిన వారికి కాదు, జీవము లేని వారికి కాదు. ఈరోజు ఒకవేళ నేను మృతతుల్యమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడినండి, నేను మృతతుల్యమైనటువంటి జీవితాన్ని కలిగిన దానిని, నా తల్లిని నా తండ్రిని నేను లెక్క చేయను, నేను మృతతుల్యమైనటువంటి ఒక డెడ్ బాడీని అనుకుంటే మనము తల్లిదండ్రులను గౌరవించాల్సిన అవసరం లేదు, వారికి విధేయత చూపించవలసిన అవసరం లేదు, వారి దగ్గర వినయ విధేయతలు కలిగి ఉండవలసిన అవసరం లేదు. నేను సజీవుడిని సజీవురాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ వాక్యం మన జీవితంలో వర్తిస్తుంది. కనుక నీ భార్యను అద్దుకోమన్నాడు కానీ తల్లిదండ్రులు వదిలిపెట్టమలేదు, అంటే తల్లిదండ్రులకు వదిలేసి వెళ్ళిపోమలేదు. తల్లిదండ్రులు ఏం చేయమన్నాడు? ఈ తల్లిదండ్రులను ఏం చేయమన్నారు? చదవడం వాక్య భాగము అంటే కన్నత వాక్య భాగము కదా. చాలా పిల్లలు చెప్తారు నీ తల్లిని తండ్రిని కాదండి, ఆదికాండంలో చెప్పిన మాట, నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను, అంతేగాని అనాథాశ్రయంలో పడేమన్నాడు దేవుడు. వదిలే అంటే వారిని ఇంకా పట్టించుకోవద్దు అన్నాడా? పట్టించుకోవద్దని చెప్పలేదు కదా. అంటే ఈరోజు లేఖనాలను అంటే మనకు తప్పుగా అభివర్ణించుకొని, మనకు మనం అన్వయించుకొని తల్లి పట్ల తండ్రి పట్ల చాలా వివక్షత చూపించేటువంటి లోకంలో మనం జీవిస్తూ, జీవము కలిగిన భక్తానికి అవ్వమ్మ గారి తల్లి అయితే, మరి నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లి ఎవరు? నీకు జీవితాన్ని పంచడానికి తన యొక్క ఆహారపు అలవాట్లు మానుకుంటుంది, ఆరోగ్యము క్షీణించిపోతూ ఉన్న, బ్లడ్ తక్కువగా ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆ డెలివరీ టైంలో డాక్టర్ చెప్తారు, అమ్మా నీకు సరిపోయేంత బ్లడ్ లేదు కదా, డెలివరీ కష్టమవుతుందేమో అంటే, నార్మల్ డెలివరీ అవుదేమో అని అంటే, అవునండి సరే అది వచ్చేస్తుందా? ఏమంటారు తెలుసా? ఆపరేషన్ చేసి బిడ్డలు సురక్షితంగా, అవసరమైన బాధలు నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత అంతకంటే ఘోరమైనటువంటి శ్రమలు పెడుతూ ఉంటే ఆపరేషన్ చేయించుకొని నిన్ను బయటికి తీసిన తర్వాత నిన్ను చూసి సంతోషిస్తూ తన కష్టాన్ని తన బాధని మరిచిపోతూ బిడ్డని అలా కౌగిట్లో పెట్టుకొని అలా పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు మీరు ఆ బిడ్డను చూస్తూ ఆ బాధలన్నీ మర్చిపోయి ప్రతి కష్టాన్ని భరిస్తూ నేను పెంచి పెద్ద చేసిన తర్వాత ఏమంటారు తెలుసా? నేను ఎవడు కనమన్నాడు అనే మాటతో తల్లి గుండె చచ్చిపోయిన వారి లోకంలో చాలామంది ఉన్నారు. పిల్లల తల్లిదండ్రుల యొక్క బాధ్యత మరి నిర్లక్ష్యంగా చూసేటువంటి బిడ్డలతో దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరున్నట్లయితే దయచేసి దేవుని సేవకుడిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో అందరినీ ప్రేమిస్తాం, స్నేహితులని, ఆ తర్వాత బంధువులని, చుట్టుపక్కల వారిని, ఎవరిని పడితే వాళ్ళు ప్రేమిస్తాం, ఎవరిని పడితే వాళ్ళతో మాట్లాడతాం. కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడడానికి మనకి సమయము
ఉండదు. ఒకవేళ పొరపాటుని మనం బయటకు వెళ్తున్నప్పుడు పాపం అక్కడ ఎక్కడో కూర్చుని అలాగా ఆసక్తితో చూస్తారు. కనీసం వెళ్ళిపోయేటప్పుడైనా వాళ్ళ భార్యకి చెప్పినట్టుగా బాయ్ చెప్తాడేమో, కనీసం అమ్మ వెళ్ళొస్తున్నాను అంటాడేమో అని అలా కళ్ళుగాయలుగా సిద్ధి చూస్తుంటుంది. నువ్వు రాలిపోయేలాగా ఒక మాట అయినా నాకు చెప్పేసి వెళ్తాడేమో అనుకుంటుంది. కానీ ఒకవేళ చెప్పకుండా మర్చిపోయి వెళ్ళిపోతుంటే పెద్దోడా లేదంటే చిన్నోడా బాబు అన్నదనుకో, బయటికి వెళ్ళే ముందు మాట్లాడకు, కాంకు చూడు మనిషి చూడు మా ఎందుకు పిలుస్తుంది అని చెప్పి ఎవరికి చెప్తాడు? ఈవిడేమంటారు తెలుసా? బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఊరికి అలా విసిగిస్తారు. ఆయన చిరాకని మీకు తెలుసు కదా, ఆయన కోపమని మీకు తెలుసు కదా, కాబట్టి కామ్గా ఉండొచ్చు కదా అని ఎవరిని వీళ్ళు అజమాయిస్తూ ఉన్నారు, ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు అని అంటే, వీరు ఈ లోకములోకి రావడానికి, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడడానికి జన్మనిచ్చినటువంటి తల్లిని ఒక మిషన్లా చూస్తారు, ఒక యంత్రంలా చూసేటువంటి బిడ్డలు ఇప్పటికీ ఈ లోకంలో చాలా కుటుంబాల్లో ఉన్నారు. దేవుడి సేవకుడిగా నేను ఎందుకు మాటలు మీకు తెలియజేస్తున్నానంటే, ఒకవేళ ఎప్పటికైనా బిడ్డల్ని ఆ విధంగా పెంచుతూ ఉంటే ఎవరిని ఎలా గౌరవించాలో, ఎవరిని ఎలా ప్రేమించాలో అది నేర్పించకపోతే రేపొద్దున మనది అదే పరిస్థితి. చూసిన వాడు చేయకుండా ఉండడు. కనుక ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు అని అంటే వారి తల్లిదండ్రులు వారికి నేర్పించినటువంటి క్రమము, వారికి నేర్పించినటువంటి అలవాట్లు. ఇక్కడ మీరు ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఒక దైవజనుడి గురించి నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు డిఎల్ మోడీ గారు అన్నారట, ఒకసారి అన్నారట, నాకున్నటువంటి తల్లి లాంటి తల్లి లోకంలో ఉంటే ఇంకా అసలు జైలు అనేవి ఉండేవే కాదన్నట. సో నాకు జన్మనిచ్చినటువంటి తల్లి లాంటి తల్లి మిగిలిన బిడ్డలకి తల్లిగా వచ్చుంటే లోకంలో జైలు ఉండేవి కాదు అని అంటే, ఆయన సెక్రటరీ అడిగాడట, సార్ మీ అమ్మగారిలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి, ఆమె ఏంటి అంత స్పెషల్ ఏంటి అని అంటే, ఆయన అన్నాడట, నా తల్లి నన్ను దేవుని సన్నిధిలో పెంచింది, దేవుని క్రమంలో పెంచింది, నేను ఎలా పెరగాలో ఎవరి కోసం బ్రతకాలో నేర్పించింది. అంటే ఈ లోకంలో చదువు ప్రాముఖ్యమే, ఉద్యోగం ప్రాముఖ్యమైనది, అంటే మనకంటూ ప్రత్యేకమైనటువంటి ఇల్లు ఇవన్నీ ప్రాముఖ్యమైనవి. కానీ దేవుని సన్నిధిలో వినయ విధేయతలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. వినయము విధేయత ఇవన్నీ కూడా నేనంటాను, ఈ లోకంలో విశ్వాసము, ప్రార్థన, భక్తి ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటిని మించింది ప్రేమ. హల్లెలూయా. ప్రేమ లేనివాడు నా వాడు అంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలు చదవవసరం లేదు కానీ అంటాడు, ప్రేమ లేనటువంటి భక్తి, విశ్వాసము, నిరీక్షణ ఇవన్నీ ఆత్మ వరములు ఇవన్నీ కూడా గతించిపోతాయి అంటే, కానీ చివరికి మిగిలేది ఏంటో తెలుసా? ప్రేమే. కనగనలాడుతూ కంచువలే మనం ఎంత అనార్గలంగా మాట్లాడుతున్నా, ఆత్మవరాలలో మాట్లాడుతున్నా, మరి ఎన్ని వరాలు కలిగి ఉన్నా, ఎన్ని అభిషేకాలు కలిగి ఉన్నా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, మరి గొప్ప ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నా, ఎంత పరిచర్య చేసినా ప్రేమ లేకపోతే చాలా కుటుంబాలు, చాలా సంఘాలు ఎలా ఉంటుంది అంటే, ఉపవాస ప్రార్థనలో 6 నెలలు 7 నెలలు సంవత్సరం కూడా అయ్యా ఒక పూట తీసుకుని 2 పూటలు ఉపవాసం ప్రార్థన చేసేంత గొప్ప భక్తులు ఉన్నారు. వాక్యాన్ని అనార్కలంగా మాట్లాడగలిగేటువంటి భక్తులు ఉన్నారు. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో అనేక మర్మాలు చెప్పేటువంటి దైవజనులు కానీ విశ్వాసులు కానీ అందరూ ఉన్నారు. ఏదైనా ఒక టెస్ట్ పెడితే 100కి 100% పాస్ అయ్యేవారు ఉన్నారు. కానీ ఇంత భయభక్తులు కలిగినటువంటి వాక్య అనుభవం కలిగినటువంటి వ్యక్తులు కన్న తల్లిని ప్రేమించలేనటువంటి దుస్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి, ఎంత భక్తి చేస్తే ప్రయోజనం ఏంటి? నీకెంతున్నా ఏమున్నా లేకపోయినా నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని ప్రేమించగలిగితే దానిని మించినటువంటి ఆశీర్వాదం మరొకటి లేదు. వాక్యం అయితే తెలియజేస్తుంది, తన తండ్రిని ఏడిపించేవాడు శాపగ్రస్తుడు. మరి ఏడిపించుకుంటా నువ్వు ఎంత ప్రార్థన చేసినా చేయకపోయినా నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు, అలాగే లోకానుసారమైన పాపాలు చేస్తూ తల్లిదండ్రులను సన్మానించాలని కదా నా ఉద్దేశం. వాక్యం ఎరిగినటువంటి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు. లోకస్తులకు తెలియదు తల్లిదండ్రులు సన్మానించాలి, కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకంటే ఎక్కువ వాళ్ళే తల్లిదండ్రులు కనపరుస్తూ ఉంటారు, ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారికి వాక్యం తెలియకపోయినా వారి తల్లిదండ్రులు అంటే చాలా ఉన్నతంగా చూస్తూ ఉంటారు. పిల్లల ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే జాన్ న్యూటన్ గారు ఒక మాట తెలియజేశారట. జాన్ న్యూటన్ గారు అన్నారు, తన తల్లి అది నేను మొదట్లో చెప్పినట్టుగా, అయ్యా మీరు ఎక్కడ ఎంత విద్యను అభ్యసించారు, ఇన్ని ప్రయోగాలలో మీరు సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన అన్నట్టు ఏ యూనివర్సిటీలో మీరు నేర్చుకున్నారు, ఎక్కడ మీరు విద్యను అభ్యసించారు అని అంటే, ఆయన అన్నారట, నాకున్న ఒకే ఒక యూనివర్సిటీ మా తల్లి గారు ఒడిలో నేర్చుకున్నాను అన్నట. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలము?
నీకు మొదట మాటలు నేర్పించింది తల్లి అనేటువంటి మాటే మర్చిపోతాం. ఏమంటో తెలుసా, నేను మొదట చదువుకున్నదాన్ని నా స్కూల్ అండి, ఆ తర్వాత ఈ కాలేజ్ అండి, ఆ యూనివర్సిటీ అదండి ఇదండి అంటే నేనైతే అంటాను తల్లి ఒడని ఎంతమంది చెప్పగలుగుతున్నాం? నువ్వు మాట్లాడు అత్తనో తాతనో అమ్మనో పలుకుతూ ఉంటే ఆ పదాలు చూసి నీ నోటి వెంబడి వెలువడేటువంటి ఆ పదాలు చిన్న చిన్న ఆ పదాలు చూసి తల్లి ఎంత మురిసిపోతుందో తెలుసా. అంటే నీలో సంతోషాన్ని చూసి పొంగిపోయేది తనే, నీ కష్టాన్ని చూసి కన్నీరు విడిచేది కూడా తనే, కానీ చివరికి తన జీవితం అంతా కన్నీరు పెట్టించేది కూడా మనమే. కనుక మదర్స్ డే గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భం వచ్చింది కనుక నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవునితో సమానంగా తల్లికి దేవుడు స్థానాన్ని ఇచ్చాడు. అందుకని యేసుప్రభువు కలువరి శిలువ మీద ఉంటూ కూడా తల్లికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంత గొప్పది కనుక బైబిల్ గ్రంథంలో ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటే తల్లి ఎంత ప్రేమ చూపిస్తుందో, ఎంత కష్టాన్నైనా భరిస్తుందో పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మీ తల్లిని మీరు ప్రేమించే విధానం ఎలా ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు గొల్గొతా పర్వతానికి వెళుతున్నప్పుడు ఆయన శ్రమ పడుతూ సిలువను మోసుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ గొల్గొతా పర్వతం మీద ఆయన ఆ మేకుల మధ్యలో వేలాడుతూ శ్రమ పడుతూ ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఆయన ప్రేమను చూపించాడట. అదే ప్రేమ నీ తల్లి నీ పట్ల చూపిస్తుంది. మీరు తిట్టినా మీ ఇంటికి వస్తుంది, అసహించుకున్నా మీ ఇంటికి వస్తుంది. మీరు ఎన్ని మాటలు విన్నా చివరికి ఆ కోడలు ఏం పని పాటు లేకుండా ప్రతిసారి వచ్చేస్తుందండి, మా జీతం అంతా పట్టుకుని వెళ్ళిపోద్ది అని ఎన్ని మాటలు మొక్క మీద అంటున్నా ఏమంటా తెలుసా? వాళ్ళు వచ్చేది నీ డబ్బు కోసం కాదు, తన కన్నా కొడుకు కోసం. ఒక్కసారి అలా వచ్చి చూసి వెళ్ళిపోయేటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు లోకంలో. హల్లెలూయా. అలాంటి స్థానాన్ని ఇవ్వగలుగుతున్నాము, అలాంటి ప్రేమను చూపించగలుగుతూ ఉన్నామా? ప్రేమగా పలకరించగలిగితే చాలు. వాళ్ళు అనుకుంటారు ఈ పిలుపు ఆలకించి అనుభూతి చాలు, ఎంతకు మించింది నాకు ఏది కూడా వద్దు. కనుక నిర్లక్ష్యం అనేది అంత మంచి పద్ధతి కాదు. వాక్యం ఎరిగిన వారు కనుక మేబీ వారుకున్నటువంటి బలహీనతలను బట్టు, లేదా వారి శరీర బలహీనతలను బట్టు, వారి రుగ్మతలను బట్టు, శరీరం క్షీణించడం ద్వారాను వారు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు, ముదిములోకి వెళ్ళినప్పుడు వారిని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దేవునికి లెక్క ఒప్పచెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ తల్లి ముదిమి యందు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. ఎట్టి పరిస్థితులు. ఒకవేళ వాళ్ళు వృద్ధాప్య స్థితిని బట్టి కోపం ఒక మాట అనేసారా, ఏం పర్వాలేదు. ఏదో ఒక మాట తిట్టిన, గసిరిన, కోపడిన ప్రేమగా ఒక 10 నిమిషాల మీద వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అయ్యో, నా కొడుకుని తిట్టేసాను ఏమనుకున్నాడు, నా కొడుకు మీద కోపడిపోయి ఏమనుకున్నాడు అని మరలా వాళ్ళే మెల్లగా బంగురుకొని వచ్చి ఏమనుకున్నావు తిన్నావా లేదా వాళ్ళు అడిగేటువంటి మాటలు. వృద్ధులైన వారిని నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నిజంగా వారు మనం ప్రేమగా వారిని పలకరిస్తే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? చాలు, ఈ క్షణం నా జీవితం పోయినా పర్వాలేదు అనుకుంటారు. అలాంటి ప్రేమను మనం ఇవ్వగలిగితే మన తల్లిదండ్రులకి అంతకు మించినటువంటి ఆశీర్వాదాలు మరొకటి ఉండదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మీ బిడ్డలకి గురించి ఆలోచిస్తున్నప్పుడు ధనం గొప్పదా, గుణం గొప్పదా? ఏమండి, ధనం గొప్పదా, గుణం గొప్పదా అని అంటే ఈ లోకంలో 99% ఎవరు దేనికి ఓటేస్తారో తెలుసా? ధనానికి ఓటేసేవారు ఉన్నారు. ధనానికి ఓటేసేవారు ఉన్నారు. నా పిల్లడు ఏమండి, మీరు ఏమనుకుంటున్నారు? నా కొడుకు వాక్యం తెలుసండి, వాడికి ప్రార్థన తెలుసు, మీ చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలోనే పెరుగుతున్నాడు, వాక్యంలోనే పెరుగుతున్నాడు. కాబట్టి ఏ వాక్యం ఎలాగనేది తెలుసండి. ప్రార్థన అన్ని సహవస్తాలు, శుక్రవారం, మంగళవారం, బుధవారం, సోమవారం అన్ని వారాలు తెలుసు, ఆదివారం కూడా తెలుసు. అయితే ఏం తెలియదు తెలుసా? వినయము, ఇదైతే భయభక్తులు అంటే తెలియదు, ఏ విధంగా క్రమముగా ఉండాలో తెలియదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధానంలో మీరు ఎంతవరకు మరి అవగాహనలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ చిన్నతనంలో నాకు ఉన్నటువంటి అవగాహన బట్టి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది మన తాతలు ముత్తాతల కాలంలో మనం చూసినప్పుడు స్త్రీలు ఇంటిలో ఒక యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఇంటిలో మామగారు ఉన్నారనుకోండి, ఆయన కూర్చుంటే మిగిలిన వారందరూ కొడుకులతో సహా ఏం చేసేవారు? నిలబడే ఉండేవారు. ఎందుకో తెలుసా? ఆయన గృహ యజమానుడు కనుక. ఆనాటి కాలంలో చదువు లేదు, విద్య లేదు, అంటే ఇవన్నీ కూడా లేదు, టెక్నాలజీ లేదు. కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం? ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు నేర్పించారు వాళ్ళకి అని అంటే ఆనాటి క్రమం అలా ఉండేది. గృహ యజమానుడు వస్తున్నాడు, లేదా ఆయన బయటకు వెళ్తున్నాడు అంటే అందరూ అలా నిలబడి ఉండేవాళ్ళు. లేదా ఆయన ఇంట్లోంచి బయట నుంచి ఇంట్లోకి వస్తున్నాడంటే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానము, ఆయనకంటూ ఇంటి ఆదిగులు కూడా అందరూ ఏ పనిలో ఉన్నా అర్జెంటుగా మంచినీళ్ళు తీసుకొచ్చేవాళ్ళ కళ్ళు కడుక్కోవడానికి. ఆయన తర్వాత మొహం తుడుచుకున్న టవలు, ఆయన కూర్చోడానికి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాన్లు ఏవో లేవు, ఇస్త్రీగారం తీసేవాళ్ళు.
రాజుల గురించి నేను మాట్లాడడం లేదు, ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈనాడు అలాంటి భయభక్తులు ఏ కుటుంబంలో ఉన్నాయి? తండ్రి రాత్రి అంతా డ్యూటీ చేసి వస్తాడు, కనీసం రాత్రి డ్యూటీ ఉండదు, గబుకుని ఎక్కడో ఏదో అయింది, ఆ డ్యూటీలో అవ్వలేదు, రాత్రి అంతా డ్యూటీ చేసి అలా దేవుడు మరి 10 గంటలకి ఇంటికి వస్తూ ఉంటే 9 గంటల దాకా మంచం మీద తల్లి పెట్టుకొని పడుకొని ఉంటారు. అరే మా నాన్నగారు వచ్చారు కదా, ఆయన కాలింగ్ బెల్ కొట్టి 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 అరిసెలిసి అవసరం అనుకుంటే బయట వరండిలో పడుకుని పోతారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాత్రి అంతా మొబైల్ ఫోన్లో చూసుకొని చక్కగా తెల్లవారుజాము పడుకుంటారు కనుక 9 అయినా 10 అయినా మెలుగు రాదు. అలాంటి ప్రబుద్ధులు లేరా? ఏ కుటుంబంలో భయభక్తులు కలిగి ఉన్నారు? ఏ కుటుంబంలో వినయవిధేయతలు కలిగిన వారు ఉన్నారు? అంటే ఈనాటి కుటుంబాలలో చాలా భయభక్తులు లేనటువంటి బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆడపిల్ల కూడా అలాగే తేయలేదు. మీకు తెలుసా, అబ్రహాంకి కుమారుడికి ఇసాకు మ్యారేజ్ చేద్దామని చెప్పేసి ఒక ఆయన పెద్ద ఆయన బయలుదేరి వెళ్ళి బాగా మా అబ్రహాం గారికి, మా యజమానికి బోర్డంత ఆస్తుంది, వచ్చి అమ్మాయి కాలు మీద కాలు వేసుకొని ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగని ఆస్తుంది. ఆయన ఇంట్లోనే 300 మంది పనివారు ఉన్నారు, బోర్డంత ఆస్తుంది, ఏం పర్వాలేదు, సోమరపోతే అయినటువంటి కోడలు అయితే చాలు. అది వెళ్ళాడు వెతుక్కుంటూ వెళ్తే పాపం ఒక అమ్మాయి కనిపించింది. కనబడగానే ప్రార్థన చేసిన వెంటనే ఒక అమ్మాయి కనబడిందట. ఎవరు ప్రార్థన చేశాడు? చురుకుదనం కలిగిన అమ్మాయి ఉండాలా? ఏం కలిగి ఉండాలా? చురుకుదనం, పనిలో సోమరతనం ఉండకూడదు. అలాంటి అమ్మాయి కావాలి నా యజమానుడు కుమారుడికి అని చెప్పేసి ప్రార్థన చేసి ఎలాగైనా ఒక అమ్మాయి కనబడగానే పలకరించిన తర్వాత అన్నాడట, అమ్మాయి నాకు మంచిది కావాలా అని. పోలీ ఈయనకి కదా మంచిది అంటే నాకు మాత్రమే కాదు, నేను తీసుకొచ్చినటువంటి పనివారికి, ఆ తర్వాత నా ఒంటలకి చాలు ఏవయ్యా, నేనేమైనా ఖాళీగా ఉందని అనుకున్నావా? నేను నీళ్ళు పెట్టడానికి బోలెడంత పనుంది నా ఇంట్లో, ఇదిగో నీకంటే మంచి నీళ్ళు ఇస్తాను, కానీ నీ ఒంటలు ఏమైనా తక్కువ తాగుతాయా? ఒక డొక్కుడు దాకా ఆగిపోయి ఒంటలు కాదు, బోలెడంత వాటర్ పడుతుంది ఒక దానికి. ఒంటలకి పరివారానికి ఆ వాటర్ అంతా తోడిన తర్వాత అప్పుడు అనుకున్నట్టు అబ్రహాం ఇంకా లాభం లేదు, ఈ అమ్మాయి నా యజమానుడి కుమారుడికి కావాల్సినటువంటి అమ్మాయి. ఈనాడు అలాంటి అమ్మాయిలు ఎక్కడున్నారు? అమ్మ కొంచెం గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చంటే ఆ వాటర్ ఫ్యూరీ దగ్గరికి వెళ్ళి గ్లాస్ పెట్టి చల్ల చూసుకుంటారు, అది నిండిపోయి పోతూనే ఉంటుంది. ఒకవేళ పొరపాటు అమ్మాయి అని ఇప్పుడు జ్ఞాపకం చేస్తే అప్పుడు ఈ లోకానికి వచ్చి అప్పుడు మళ్ళీ అది ఆఫ్ చేసి మర్చిపోయేదని తీసుకొచ్చి ఆ లోకాన్ని పడేస్తారు. ఒక్క గ్లాస్ నీళ్ళు, ఆ గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత కొద్ది రైస్ మా ప్రాణానికి అలసటగా ఉందంటే వండుకో, నాకు చాలా పనులు ఉన్నాయి. వీళ్ళు క్రైస్తవులు, వాక్యం పెరిగినటువంటి కుటుంబాలలో పుట్టినటువంటి పిల్లలు, వాక్యం తెలిసినటువంటి విధేయత కలిగినటువంటి కుటుంబాల్లో పెరిగినటువంటి పిల్లలు, మన పిల్లలకు మనం నేర్పించినటువంటి విధానము వారిని దేవుని సన్నిధికి తీసుకురావడం మాత్రమే కాదు, కుటుంబాలను ఎలా పెరగాలో నేర్పించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరిని నేను అడిగాను అనుకున్నాను, మీ పెద్దల దగ్గర మీరు ఎలా ఉండేవారు, మీ తాతల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఎలాంటి విధేయత కలిగి ఉండేవారు అని అంటే ఏమనండి, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అంటారు. ఆ రోజులకి ఈ రోజులకి అప్పటి నుంచి ఆదివారం సోమవారం మంగళవారం శనివారం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడే వారాలే మారిపోలేదు కదా. ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అంటే ఏం మారిందో తెలుసా? మనం నేర్పించినట్టు భయభక్తులే మారే అంతే. వారి దగ్గర మనము ఏమైపోతున్నాం తెలుసా? కీలు బొమ్మలు అయిపోతూ ఉన్నాం. వారిని వెనకేసుకుని వచ్చి పర్వాలేదు ఈ ఒక్కసారి మిగులుతుంది. వారు ఏమైపోతున్నారు తెలుసా? రాను వినయ విధేయులు భయభక్తులు లేనటువంటి క్రమాలు వారి జీవితాల్లో ఉంటూ ఉన్నాయి. అందుకనే మీరు ముదిమిలోకి వచ్చిన తర్వాత, అలాగే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీ పట్ల నిర్లక్ష్యం వహించడానికి కారణము వాళ్ళండి, మా కోడలండి, మా కొడుకండి, మా అల్లుడండి, వాళ్ళు ఎవరు కాదు, మీరే కాదు. ఎందుకు తెలుసా? మీరు నేర్పించిన క్రమము అలా ఉంది కనుక. ఇప్పుడే తల్లిదండ్రులు అంటే ఏంటో, తల్లిదండ్రుల యొక్క విలువ ఏంటో, ఆ బాధ్యతలు ఏంటో మనం నేర్పించగలిగినప్పుడు మన ఒక తల్లి, నేను ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను అనుకుంటాను, ఒక తల్లి పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందట. పాస్టర్ గారండి మరి మా అమ్మాయికి మ్యారేజ్ అయిందండి అన్నదట. అయితే మంచిదమ్మా, మరి మేమే కదా ఉన్నాం పిల్లలంటే, లేదండి అర్జెంటుగా మరి డివోర్స్ తీసుకోవాలండి. అరే పట్టు మరి పెళ్ళి 4 రోజులు కూడా అవ్వలేదంటే మా ఇల్లు పద్ధతి ఏం బాగోలేదండి అన్నదట. ఏం చేశాడు? కొడుతున్నాడా, తాగిసి వచ్చి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అంటే, కొట్టడం కాదండి చాలా ఇబ్బంది పెడుతున్నాడట. మీకు తెలుసు కదా మా అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు ఇంచుమించుగా 10 గంటలతో పడుకునేది, అక్కడేమో తెల్లవారుజామునే లేవాలట, అనగా 6 గంటలకి వెళ్ళి టీ పెట్టాలట. ఏం పెట్టాలట? 6 గంటలకి లేచి టీ పెట్టాలంట, ఇల్లు ఉడవాలంట, మాసిన బట్టలను తీసి బయట వేయాలంట, సాకలాడికి ఇవ్వాలంట. సారీ పదం వాడినందుకు క్షమించండి. అంటే ఆ బట్టలకి ఆవిడకి ఇవ్వాలట. అంటే ఇవన్నీ మా అమ్మాయికి చేత కాదండి, మేము ఎంత అల్లారుగా పెంచుకున్నాం తెలుసండి. ఇంచుమించుగా కనీసం 10 కాదు, కనీసం 9 గంటల దాకా రెస్ట్ ఇవ్వాలి కదా, ఆడపిల్ల మరి అలసిపోతుంది కదా అని అంటే ఏం బాధపడిందని. ఉద్యోగానికి ఏమో అబ్బాయి వెళ్తాడు, ఇంటి దగ్గర తిని సాయంత్రం దాకా
ఇంట్లోనే ఉంటుంది. పాపం 10 గంటల దాకా పడుకునేంత ఉద్యోగం ఏం చేస్తున్నారు? మరి అలాగే నేను ప్రార్థనలో గడుపుతున్నారా? అలాగే నేను వాక్యాలు చదువుతున్నారా? అది కూడా కాదే. దేవుని భయభక్తులు లేవు, భర్త భయభక్తులు లేవు, అత్తమామల భయభక్తులు లేవు. ఇవతల తల్లేమో వత్తాసు పలుకుతూ ఉంటే, మంచి చేసేటువంటి క్రమంలో వత్తాసు పలికేటువంటి పిల్లలను ఒకవేళ మీరు నేర్పించగలిగితే దేవుని సేవకుడికి నేను అంగీకరిస్తాను. వారు చెడిపోయేటువంటి మార్గాల్లో మీరు నిలబడి మా అమ్మాయి బంగారం అండి అని అంటే, ఆ బంగారం దేనికి పనికిరాదు, ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఏ రోజు మీ పిల్లలని ఎంకరేజ్ చేయకండి. మగపిల్లడైనా ఆడపిల్లైనా. ఒకవేళ కోడలు మీ దగ్గరకు వచ్చి చెప్పింది, అత్తమ్మ మీ అబ్బాయి పరిస్థితి ఏం బాగోలేదు, ఇలా అయితే కుటుంబం నడవదు కదా, ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా దుబారా చేస్తూ ఉన్నాడు, లేదంటే వెచ్చలుడిగా వాడుతూ ఉన్నాడు, రేపొద్దున ఫ్యూచర్ ఉంది కదా, మాకు కూడా పిల్లలు వస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి ఆ తర్వాత చేతులు చాపుకుని అడుగునే పరిస్థితి వస్తుంది, మీ అబ్బాయి సరిగ్గా లేడు అని అంటే, నిన్న కాక మొన్నొచ్చో మా అబ్బాయికి నువ్వు నేర్పిస్తావా అని మాత్రం ఏ తల్లి అనకండి. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి. ఏనా కుటుంబం అంటే ఏమనుకుంటున్నాం? ఈరోజు మిమ్మల్ని పెంచామంటే మీ తండ్రి అలా నీలా దుబారా చేసేవాడు, చాలా భయభక్తులు కలిగి పెరిగాడు కనుక ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో తీసుకొచ్చాం అని చెప్పేటువంటి తల్లులుగా ఉన్నాడు తప్ప, నువ్వెంత నీ బతికెంత, నువ్వు నా కొడుకు చెప్పేదానివా, మేమే చెప్పమనంటే ఓ 10 సంవత్సరాలు పోయిన తర్వాత బికారి రోడ్డు మీద తాగుబోతుగా ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, వినలేనప్పుడు వీడితో నాకేంటి పని చెప్పేసి శుభ్రంగా బ్యాగ్ చదువుకొని అప్పుడు వెళ్ళి అమ్మ తప్పు అయిపోయింది రావా ఇంటికనంటే, నేను మీ స్థాయికి సరిపోనమ్మా, మీ స్థాయికి సరిపోయే వారు వీధిలో ఉన్నారు, వీళ్ళు ఎత్తుకోండి అంటారు. ఇవి చాలా కుటుంబాలు అలాగే ఉన్నాయి. తల్లులుగా మీలోని మైనస్సులు ఉన్నాయి, పిల్లలుగా మరి తల్లిదండ్రులను ప్రేమించినటువంటి మైనస్సులు. అంటే ఈరోజు లోకంలో ఉన్నటువంటి ప్రజలకి దేవుని బిడ్డలకి ఉండేటువంటి ఆ పోలికలు చాలా దగ్గరగా ఉన్నాయి. వారి వాక్యం తెలియదు, మనకు వాక్యం తెలుసు. తెలిసినా మనం పెంచేటువంటి విధానం కరెక్ట్గా లేదు కనుకనే మన పిల్లలు మన పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు. సామెతల్లో సొలొమోను భక్తుడు అంటాడు, మీ తల్లిదండ్రులను మీ తల్లిని ముదుపు ఎందు నిర్లక్ష్యం చేయదు. మంచిదే, నిర్లక్ష్యం చేయకూడదనంటే నేర్పించే క్రమము కూడా మనలో ఉండాలి. వాడిని గాలికి వదిలేసి ఇచ్చలుడిగా వదిలేసిన తర్వాత వాడి క్రమంలోకి రమ్మంటే రాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మీ ముందు నిలబడినటువంటి మరి ఇలాంటి సాక్ష్యాలు మీలో కూడా చాలామంది ఉంటారు, చాలామంది ఉన్నారు కూడా. నేర్పినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారి తల్లిదండ్రులు వారికి నేర్పించినటువంటి క్రమాన్ని బట్టి నేనైతే వారిని బట్టి సంతోషిస్తాను. నేను నా తల్లిదండ్రులు నాకు ఆస్తి ఇస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ నేను నేర్చుకున్నటువంటి క్రమం ఏంటంటే, వారు నాకు ఇచ్చినటువంటి అమూల్యమైన ఆస్తి ఏదైనా ఉందా అంటే నాకు జన్మనిచ్చారు. అదొకటి. నా గురించి వారు ప్రార్థించడం నేను నా చెవులారా విన్నాను, నా కనులారా చూశాను. కనుక వారి ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు నేను సేవకుడిగా నిలబడడానికి, అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. నా తల్లిదండ్రులు ఇరువురు కూడా నేను యవ్వన కాలం ఉన్నప్పుడు, నేను తర్బీదు కాలంలో ఉన్నటువంటి సంవత్సరాలన్నీ కూడా నేను ఎప్పుడు వచ్చినా ఆ వీధిలో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మీ అమ్మ మీ నాన్న రోజు ఏడుస్తున్నారంటే నాకు అర్థమయ్యేది కదా. రోజు ఏడుస్తున్నారంటే పెద్ద కొడుకుని కదా, ఇంట్లో లేనని ఏడుస్తున్నారేమో అనుకుని నేను సెలవులకు వచ్చిన తర్వాత కూడా అలా ఒకసారి నేను మేడ మీద పడుకుంటే బిగ్గరగా ఇంట్లో ఏడుస్తుంటే ఎంత గోల పెట్టి ఏడుస్తుంటే నేను అనుకున్నాను, ఏం జరిగింది ఏడుస్తున్నారని మేడ మీద గప్పలాడుతూ తెల్లవారుజాము దిగి వచ్చారు. పాస్ట్ ట్రైనింగ్ అవుతూ తెల్లవారుజాముని అప్పటికి అంత అవగాహన లేదు. కిందకు వచ్చేటప్పటికి మా నాన్న అమ్మగారు ఎదురు బుదిరిగా ఆ మంచం దగ్గర మోకరించి, నొలగ మంచం దగ్గర మోకరించి బిగ్గరగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? అయ్యా, పిలుచుకున్నటువంటి దేవుడివి నా కొడుకును వదిలిపెట్టవయ్యా, ఇదిగో బ్రతికితే నీ కొరకు బ్రతికించండి, చనిపోతే నీ కొరకే చనిపోవాలి అని దేవుడి సందులో ఇద్దరు ఏడుస్తున్నారు. అది ఏం అవ్వలేదు కదా, నాకు బాగానే ఉంది కదా అని అలా చూస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపు ఆ తర్వాత నాకు అర్థం. ఈరోజు నేను అనుకుంటాను, వారు నాకు ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే వారి కన్నీటి ప్రార్థనే. వారు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎప్పటికీ సంతోషిస్తాను. ఏ రోజు నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడగలేదు. ఈ రోజు కూడా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా నేను డబ్బులు కావాలి అని ఏ రోజు కూడా అడగలేదు. వారి ప్రార్థన చేసేటువంటి ఆ క్రమంలో దేవుడు నన్ను అనేక విధాలుగా పోషించి వాడుకున్నాను. పిల్లల, ఈరోజు మీ ప్రార్థన మీ పిల్లలకి ఆశీర్వాదకరంగా మారాలి తప్ప శాపంగా మారకూడదు. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో మరి ఇక్కడ ఒక మాట మీకు చూపించడానికి ఇష్టపడుతుంది. మొదటి 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8 నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. క్లుప్తంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏంటా సంఘటన అంటే, దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు వచ్చిందట. 3 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అయ్యా, అదేంటయ్యా ఇప్పుడు కరువు ఎందుకు వచ్చింది అని అంటే, అదేమి లేదు దావీదా, సౌలు
గిబియోనీయులను చంపించాడు అని అంటే అదేంటయ్యా, అప్పుడెప్పుడు సౌలు గిబియోనీయులు చంపిస్తే మరి నా కాలంలో ఎందుకు కరువు వచ్చింది అని అంటే అసలు వాళ్ళని చంపించకుండా ఎందుకు చంపించాడనంటే యెహోషువ ప్రమాణం చేసినట్టు గిబియోనీయులకి ఏమని, మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము చంపము, మేము బంధువులు మీ స్నేహితులుగా కలిసి ఉంటామని గిబియోనీయులతో ప్రమాణం చేసినటువంటి యెహోషువ మాట సౌలు ధిక్కరించి ఆ ప్రమాణం కొట్టివేసి గిబియోనీయులను చంపించినందుకు ఆ కాలంలో జరగకుండా దావీదు కాలంలో కరువు వచ్చిందంట. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తల్లిదండ్రులుగా మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో లేదంటే వారిని ఏమంటున్నారో నాకైతే తెలియదు, కానీ మీ పిల్లలు ఒకవేళ ఈనాటి కాలంలో లేదా రాబోయే కాలంలో ఇబ్బందులు పడుతూ ఉంటే చాలా కుటుంబాలు అంటారు, ఏమంటే వాళ్ళ తాతగారి కాలంలో వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా, వాళ్ళ తండ్రి గారి కాలంలో ఎలా ఉండేవారో తెలుసా, వాళ్ళకి అమ్మ బాబోయ్ ఈ ప్రాంతంలో వాళ్ళేనండి బాగా బలిసిన వాళ్ళు బాగా అన్ని విధాలుగా ఆశీర్వదించబడిన వారు, మరి ఇప్పుడు ఎందుకు బెకారులుగా ఉన్నారు అని అంటే ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ ప్రమాణం చేశాడు, సౌలేమో యుద్ధం చేసి గిబియోనీయులను చంపేశాడు, దావీదు శిక్ష అనుభవిస్తున్నాడు, కరువు అనుభవిస్తున్నాడు. అంటే ప్రమాణం చేసింది యెహోషువ, మీ జోలికి మేము రాము అంటే ప్రార్థన చేసేటువంటి జీవితాలు కలిగి ఉన్నటువంటి మన తాతల కాలంలో ప్రార్థన చేసి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మాట ధిక్కరించినటువంటి మన కాలంలో మనము దేవుని వాక్యానికి లోబడకుండా లోకానుసరమైన జీవితాన్ని కలిగి దేవునికి వ్యతిరేకంగా సౌలు వలె వాళ్ళు జీవిస్తున్నప్పుడు దావీదు అనగా మీ పిల్లల కాలంలో ఏమనిపిస్తున్నారు? కరువు, శిక్ష, వేదన, దుఃఖము. మా పిల్లల పరిస్థితి ఏంటో అని మీరు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో ప్రయోజనము ఉండదు. ఎందుకంటే మన తండ్రుల యొక్క దోషము, మన తాతల యొక్క దోషం మనం అనుభవించవలసి ఉంటుంది. చాలా కుటుంబాల్లో జరిగేటువంటి పరిణామాలు అవే. చూడండి, ఒక వాక్య భాగం చదవండి. ఇక్కడ ఒక వాక్య భాగము విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపం చేసి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఈ మాట జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రతి తల్లి మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట మీ మనసులో ఉంచుకొని ప్రార్థన చేయండి. అయ్యా, ఒకవేళ మేము ఆ శిక్షను భరిస్తున్నామేమో లేదా ఇలాంటి పరిస్థితులు మా పిల్లల మీదకి వస్తాయేమో అని ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా ప్రార్థన చేయండి. అక్కడ మా తండ్రులు పాపం చేశారు, ఆ దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం. బబులోని చెరలో ఉన్నారట ఇశ్రాయేలు ప్రజలందరూ. బబులోని చెరలో ఉండి ఏడుస్తున్నారట. ఏడుస్తూ ఉంటే అడిగారట, ఎందుకు ఏడుస్తూ ఉన్నారంటే, ఏం చేస్తాం, మేము చేసిన పాపం కాదు, మా తండ్రులు చేసిన పాపం వల్ల మేము ఇప్పుడు ఎక్కడున్నాం, బబులోని చెరలో ఉన్నాం. అందుకని మీరు ఏ పని చేసినా వాక్యం ఎరిగిన వారి కనుక మీరు చేసే ప్రతి పనిని హృదయమందు జ్ఞాపకం చేసుకుంటూ ఆ పనిలో అడుగు పెట్టండి. నిర్లక్ష్యంగా ఒకవేళ ఏమీ కాదులే అని మీరు ఒకవేళ ఏ తప్పిదములో మీరు అడిగేసినా ఖచ్చితంగా మీ కాలంలో జరగకపోవచ్చు. సౌలు కాలంలో జరగలేదు, దావీదు కాలంలో జరిగింది. మీరు అనుభవించకపోవచ్చు, మీ పిల్లలు అనుభవిస్తారు. అదేంటి అయ్యగారు మీరు చెప్పిస్తున్నారంటే చెప్పించడం కాదు, జగమెరిగినటువంటి సత్యం ఇది. వాక్యము సత్యము. బబులోని చెరలో అనుభవించినటువంటి ప్రజలు అక్కడ అదే చెప్తూ ఉన్నారు, మా తండ్రులు పాపం చేశారు, వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం. మన పిల్లలకు ఎలాంటి పరిస్థితి రాకూడదు, వారి పిల్లలకు ఎలాంటి పరిస్థితి రాకూడదు. లేదా మీ పితరులు చేసినటువంటి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారేమో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. చూడండి, యోవేలు గ్రంథం 1:8 చూడండి. యోవేలు గ్రంథం 1:8 యోవేలు గ్రంథము. పెనిమిటిపోయిన యవనురాలు గోను బట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చము. యెహోవా మందిరంలోనికి చాలండి. భర్త చనిపోయినటువంటి యవ్వన కుమార్తె ఎలాగైతే ఏడుస్తుందో, అయ్యా నా జీవితం అంతా కూడా మంట కలిసిపోయిందయ్యా అని తన గుండెలు బాదుకునే దేవుని సన్నిధిలో భర్తను కోల్పోయినటువంటి యవ్వనస్తుడు ఎలా ఏడుస్తుందో, అలా ఎవరైతే మీ బిడ్డల కొరకు ఏడవగలుగుతున్నారో ఆ పైన ఉన్నటువంటి శాపవచనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ బిడ్డల జీవితం నుంచి దేవుడు తొలగిస్తాడు. అలా కాదు అని క్యాజువల్గా సాధారణంగా నార్మల్గా వెళ్ళిపోయేటువంటి భక్తి మనం చేస్తే ఆ భక్తి వల్ల ఏ విధమైన ప్రయోజనము ఉండదు. వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేసేటువంటి జీవితాలు కలిగినటువంటి బిడ్డలందరితో మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తల్లిని ప్రేమించిన మనసు ప్రతి బిడ్డకే ఉండాలి, అర్థం చేసుకునే మనసు మనకు ఉండాలి. ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటారు కదా, భర్తను కోరుకుంటే ఎవరు స్త్రీ ఏడ్చినట్లుగా దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆస్కారం కలిగి ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు
జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరొక లేఖన భాగాన్ని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. మరొక లేఖన భాగాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలు. చాలు, మీ సంతతి మీద దేవుడు ఆత్మని కుమ్మరిస్తాడు. అలాంటి ఆశీర్వాదము బిడ్డలకి రావాలి అంటే బిడ్డలను పెంచే క్రమం గురించి నేను క్లుప్తంగా వివరిస్తూ ఉన్నా. మొట్టమొదటిగా తల్లి యొక్క విలువ తెలుసుకోవాలి. యవ్వన బిడ్డలైన వారు, నడుప్రాయం కలిగిన వారు తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకోకుండా వారు తల్లిదండ్రులని గాలి వదిలేసి లేదంటే నిర్లక్ష్యపరిచి వారిని చాలా చులకనగా చూసిన కుటుంబాల్లో ఉండేటువంటి బిడ్డలతో దేవుని సేవకుడికి మాట్లాడుతూ ఉన్నాను. నీ తల్లిదండ్రులను ప్రేమించిన మనసు నీకు ఉండాలి, వారిని అర్థం చేసుకునే మనసు, వారిని ఆదరించే మనసు నీకు ఉండాలి. ఓకే, ఒకటైతే వారు అలా తయారవడానికి తల్లిదండ్రులుగా మన మైనస్ కూడా ఉంది. వారిని గారాబం చేసి నెత్తికెక్కించుకొని వాడు చిన్నప్పుడు ఇలా కాలుతో తిన్నాడనుకోండి, అబ్బబ్బబ్బా తనరా మీ అత్తందన్ను, మీ మామందన్ను, మీ డాడీందన్ను అని ఆయన అలా తన్నించి వాడు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన్నుతుంటే అప్పుడు గుండ్లు బాదుకుని ఈదులోకి వస్తారు. ఇంట్లో బయటకు వచ్చి అమ్మో నాకు కొడేస్తున్నాడండి. తన్నమని నేర్పించింది ఎవరు? ప్రాక్టీస్ ఇప్పించింది ఎవరు? అంటే మొదటి కోచ్ మీరే. తల్లి ఒడే మొదటి బడైతే ఇప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని అత్తం తిట్టు, మామని తిట్టు, వాడిని తిట్టు, వీడిని తిట్టు అని చెప్పేసి వాడికి ప్రాక్టీస్ ఇప్పించి చక్క పదాలన్నీ నేర్పించి ఇప్పుడు 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆలోచి ఇక నాన్న అంటే ఎలా మానేస్తాడు అంటే మైనస్ మనలోనే ఉంది కదా. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఈ 2 విషయాలు, ఒకటి వారి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. రెండవది మనము బిడ్డల్ని నిర్లక్ష్యంగా పెంచకూడదు, భయభక్తులు కలిగి పెంచాలి, చాలా జాగ్రత్తగా పెంచాలి. తర్వాత తండ్రుల యొక్క పాపం, ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా లేదా మీరు కూడా ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నారు, అది మీ పితరుల ద్వారా వచ్చిందని మీరు గుర్తించండి. ఎవరు స్త్రీ ప్రార్థించినట్లయితే కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ శాపాన్ని తొలగిస్తాడు. లేదు మీరు పాపం చేసేటువంటి ఆలోచన విధానాల్లో ఉంటే, ఒకవేళ ఇప్పటికీ నిర్లక్ష్య ధోరణితో ఏమీ కాదులే ఎవరు చూడట్లేదులే అని మీరు పాపాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా ఆ పాపము ఆ దోషము మీ పిల్లల మీదకి వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. దానికి నేను బాధ్యుడిని కాను. ఒకవేళ అది తొలగిపోవాలంటే యోబేలు 1:8 చెప్పినట్లుగా యవన స్త్రీ ప్రలాపించినట్లుగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మదర్స్ డే సందర్భంగా మీ అందరికీ మరొకసారి స్త్రీలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగా. మీ పిల్లలు పెంచే విధానంలో చాలా క్రమముగా భయభక్తులు కలిగి పెంచాలని వాక్యం ఎరిగిన వారిగా మీ అందరూ క్రమాన్ని పాటించాలని మనం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు, సర్వాధికారి కృప కలిగిన యేసయ్యా మీకే మహిమ చెల్లిస్తున్నాను. తండ్రి ఉదయకాల సమయంలో మీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా.